దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? అన్నము, ఉసిరికాయ తురుము, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, పసుపు, ఇంగువ. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో శ్రీమణి గారు ఎలా తయారు చేయాలండి చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇంకా పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే మటన్ ఇది. పోపు దినుసులు వేసుకోవాలి. ఉసిరికాయ, ఆవకాయ అవన్నీ చేసుకుంటాం కదా, ఇది వెరైటీగా ఉంటుందన్నమాట. ఓకే. జనరల్ గా ఉసిరికాయతో మీరు అన్నట్టు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము. పచ్చడి, ఇంకా ఆవకాయ పెడతారు, ఉసిరికాయ పచ్చడి పెడతారు, మామూలుగా ఊరబెట్టుకుని తింటాము, అలా చేస్తాం. కానీ పులిహోర చేయడం చాలా తక్కువ. ఇది సీజన్ లో అయితే బాగుంటుంది కదా, ఫ్రెష్ గానే. చాలా మంచిది. కార్తీక మాసం అంతా బాగా దొరుకుతాయి కదండి. అవునవును. ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నాయి కదా, బాగానే వస్తున్నాయి మార్కెట్ లో కూడా ఉసిరికాయలు. కానీ ఇది ఫ్రెష్ ఉసిరికాయతో చేస్తేనే బాగుంటుందా పులిహోర, లేకపోతే ఉండాలండి? ఫ్రెష్ గా ఉండాలి. అంటే సీజనల్ గానే మనం చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోలేం. బాగా కొంచెం కడిగేసి గుడపెట్టి తుడిచేసుకోవాలి, బాగా దుమ్ము దుళ్ళి లేకుండా. కొంచెం గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ముక్కలు చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తురుముకున్నా పర్వాలేదు, తురుముకున్నా మనం మిక్సీ చేసుకున్నా తురుములాగానే వచ్చేస్తుంది. అవును. ఎండుమిరపకాయలు వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు, ఇంకా పులిహోరకి అన్ని ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవడమే సేమ్ అన్నీ. పల్లీలు, కరివేపాకు, ఇంగువ. ఇంగువ తినేవాళ్ళు వేసుకుంటారు, లేకపోతే ఆప్షనల్ అండి అది. అంటే కొంతమందికి ఆ వాసన ఇష్టం ఉండదు, కానీ పులిహోరకి అంటే ముందు ఇంగువ టేస్ట్. సో ఇంకా కాలక్షేపం కోసం ఏమేమి చేస్తూ ఉంటారు? టీవీ షోస్, ఇలాగే వంటల ప్రోగ్రామ్స్, ఇంకా సీరియల్స్ ఫాలో అవుతాం. ఈటీవీ సీరియల్స్ బాగా ఫాలో అవుతాం. ఓకే. సో మీ అమ్మాయిలు ఇప్పుడు ఒకళ్ళు ఎంఎస్సి అయిపోయింది, ఎంఎస్సి రిజల్ట్ కోసం వెయిటింగ్ అండి. ఓకే. చిన్న అమ్మాయికి జాబ్ వచ్చేసింది అనమాట, వెళ్ళిపోయింది, మొన్నే చెన్నై వెళ్ళింది. ఓకే. ఓకే. సో అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఒక రకమైన సందడి కూడా ఉంటుంది. చిన్న పాప బాగా అలవాటు, ఇంట్లో తనే, ఇంట్లో అబ్బాయి అయినా తనే అన్నట్టు ఉంటుంది. పెద్ద అమ్మాయి కొంచెం కామ్గా ఉంటుంది అనమాట. ఓకే. వెళ్ళినప్పటి నుంచి ఏం తోచట్లేదు అది, వెళ్ళినప్పటి నుంచి. తర్వాత రైస్ వేసేస్తాం. పసుపు వేసుకుందామండి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చినా బాగుంటుందండి. పొద్దున పూట మార్నింగ్ బాక్సుల్లోకి, ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టడానికి కూడా బాగుంటుంది. జనరల్ గా మన దగ్గర అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అని అంటాము. లెఫ్ట్ ఓవర్ అని కాకపోయినా కూడా కొంచెం అన్నం చల్లార్చుకొని రెడీగా ఉంది అంటే కనుక నిమ్మకాయతో చేసుకోవచ్చు, మామిడికాయతో చేసుకోవచ్చు, ఏది ఉంటుంది. ఇది వెరైటీగా ఉంటుంది కదా. కొంచెం పులుపు అంటే ఎక్కువ పులుపు ఉండదు, వగరుగా అలా ఉంటుంది, కానీ కొంచెం పులుపుదనం తగులుతుంది లైట్ గా.
అంటే ఎప్పుడు ఒకటే రకం చింతపండు పులిహోర లేకపోతే నిమ్మకాయ పులిహోర అలా కాకుండా మనకి సీజన్స్ వచ్చినప్పుడు మామిడికాయ వచ్చినప్పుడు మామిడికాయ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవును, సీజనల్ గా ఏది దొరుకుతూ ఉంటే అవి తీసుకోవడం కూడా మనకి హెల్త్ కి మంచిది. ఉసిరికాయ తురుము వేసేస్తాం. సో ఇంకా దీనికి ఫ్లేవర్ అంతా కూడా ఉసిరి పులుపుతోటే వస్తుంది కదా, వగరు. కొంచెం పులుపు ఉంటుందండి, పర్వాలేదు, మరీ ఎక్కువ ఉండదు అన్నమాట. పులుపు ఎక్కువ తినలేని వాళ్ళకైతే బాగుంటుంది. ఓకే, పులుపు ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఏదైనా నిమ్మకాయ అలాంటిది యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, ఇలా అటుకులతో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, అటుకులు కూడా నానబెట్టి చేసుకోవచ్చు. రైస్ ఇష్టం లేదని వాళ్ళు దాంతో చేసుకోవచ్చు. మనం సేమ్ రెసిపీని మరమరాలతో కూడా చేసుకోవచ్చు కదా. మరమరాలు, అటుకులు ఎక్కువ నేనైతే మామిడికాయ అవి ఎక్కువ చేస్తాను. ఇది సీజనల్ కదా, ఈ మధ్యన కాలంలో బాగా చేశాను ఎక్కువ సార్. ఓకే, బాగా ఇష్టంగా తిన్నారా ఇంట్లో వాళ్ళు? అన్నీ బాగున్నాయని అంటారు, అవి బాగాలేదంటారు. మా అమ్మాయిలకి వెరైటీ ఎక్కువ కోరుకుంటారు. ఇది అయిపోయిందండి. ఉసిరికాయ తురుములో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అన్నమాట నేను. ఇంకా ఫైనల్గా మిగతాది వేసేసుకుందామండి. సో అది అంటే మెతకటం కోసం ముందరగానే సాల్ట్ వేసారా లేకపోతే? కొంచెం నల్లగడం కోసం సాల్ట్ వేసాను అన్నమాట. ఓకే, రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి ఉసిరికాయ పులిహోర. టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, సో వేడివేడిగా ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు: అన్నం, ఉసిరికాయ తురుము, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, ఇంగువ వేసి కలుపుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ తురుము, ఉప్పు వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉసిరికాయ పులిహోర రెడీ.